లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1954వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన చేసిన ప్రసంగము. లూకా సువార్త 23వ అధ్యాయం 41వ వచనం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. శిలువ మీద 3 మనుషులు మరణించుట మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఇతరుల కొరకు మరణిస్తున్నాడు, మరి ఒకడు ఒక పశ్చాత్తాప్తునిగా మరణిస్తున్నాడు, మూడవ వాడు నాశనపుత్రునిగా మరణిస్తున్నాడు. లోకములోనున్న మనమందరము చివరి 2 వర్గములలో ఒకదాని క్రిందకు వస్తాము. యేసు ఈ లోకానికి వచ్చాడు, శిలువపై మరణించాడు. బానిసత్వము మరియు పాపభారము క్రింద ఉన్న మనిషి కొరకు ఆ విధంగా ఆయన ఒక శాశ్వత పరిష్కారమును చేశాడు. మనిషిని ఒక ఉన్నతమైన జీవితంలోనికి లేవనెత్తుటకు ఆయన శక్తిని సంపాదించాడు. దేవుని రాజ్యము దాని స్వంత నియమములు కలిగి ఉన్నది. దేవుని రాజ్యములో ప్రవేశించిన ఒక మనిషి ఈ లోకపు నియమములు పనిచేయని స్థలములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని రాజ్యపు నియమాలు పనిచేయును. దేవుని రాజ్యపు శక్తులు పనిచేయుట స్వయముగా చూడగలుగునట్లు అతడు ఎత్తబడును. అతడు ఉద్దేశించిన దానికంటే ఎంతో ఎక్కువగా అతడు ఎత్తబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అని యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో యేసు చెప్తూ ఉన్నాడు. నిజమైన విశ్రాంతి మరియు సఖ్యత గల ఒక నూతన జీవిత కక్షలోనికి నీవు నడిపించబడతావు. దేవుని రాజ్యం యొక్క ఉన్నతమైన అనుభవములతో జీవించున్న వారిని లోకానుసారముగా జీవించున్న వారు చూచి ఆ విధమైన జీవితము ఎట్లు సాధ్యపడునని ఆశ్చర్యపడతారు. శిలువ మీద యేసు మరణించున్నప్పుడు కూడా తన ప్రక్కన మరణించున్న దొంగను గూర్చిన జాగ్రత్త కలిగి ఉన్నాడు. అతనిని దేవుని గూర్చిన గ్రహింపులోనికి తీసుకొని రావాలని ఆయన కోరాడు. మొదటిగా ఒక వ్యక్తి తాను ఒక పాపి అని అర్థం చేసుకున్నట్లు ఆయన చేయును. తరువాత అతడు ఎంత లోతుగా పాపం చేశాడో అర్థం చేసుకును ఒక గ్రహింపులోనికి ఆయన అతన్ని నడిపించును. తనకు విధించబడిన శిక్షకు తాను తగినవాడనని మరియు యేసు యొక్క మరణము పూర్తిగా వ్యత్యాసమైనదని దొంగ అర్థం చేసుకున్నాడు. ఆయన చేయని తప్పు కొరకు మరణించున్నాడు. సత్యమును చూచుటకు మరియు దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొనుట ద్వారా ఎత్తబడుటకు దేవుడు అతని గ్రహింపును తెరిచాడు. నీవు దేవునితో నడుచుటను ఆయనతో మాట్లాడుటను ప్రారంభించినప్పుడు ఉన్నతమైన జీవితంలోనికి నిన్నెత్తుటకు యేసుక్రీస్తు శక్తి కలిగి ఉన్నాడు. పశ్చాత్తాపడిన దొంగ మరి ఒక దొంగకు బోధించటం మనం చూస్తున్నాం. అతని మనస్సు దేవుని రాజ్యం యొక్క మార్గములో క్రియ చేయుట ప్రారంభించినది. యేసు ఎల్లప్పుడూ ఆ మార్గములో ఉన్నాడు. ఈ ఉన్నతమైన స్థితిలో ఉండి సుందర్ సింగ్, పౌలు మరియు పేతురు మాట్లాడుట మనం చూస్తాం. వారు దేవునితో నడిచారు మరియు దేవునితో మాట్లాడారు. మరణించనున్న దొంగ తన ప్రక్కనున్న దొంగకు యథార్థమైన విలువలను బోధించుట ప్రారంభించున్నాడు. ఒక పశ్చాత్తాపడు మనిషి వలె అతడు యేసు పక్షమున ఉండుటకు ప్రయత్నించున్నాడు. నీవు ఎప్పుడైనా దేవుని పక్షంగా ఉండగోరావా? ఈ మనిషి తనను తాను నిందించుకొనుట మొదలుపెట్టుచున్నాడు. నిజంగా పశ్చాత్తాపడుచున్న ఒక వ్యక్తికి ఇది కలిగే గొప్ప కార్యమిది. ఎందుకు యేసు శిలువ మీద మరణించున్నాడు? నీవు దీనిని నీ హృదయంలో ఉంచుకొని దాని మీద ధ్యానించినట్లయితే నీవు లేవనెత్తబడతావు. ఆయనలాంటి ఒక మహిమకరమైన వ్యక్తిత్వాన్ని నీవెప్పుడైనా చూచావా? ఒక శ్రేష్టమైన, నిష్కళంకమైన మరియు లోపము లేని వ్యక్తిగా ఆయన నిలుచున్నాడు. ఆయన సాటి లేనివాడు. గ్రహింపు లేని ప్రజలు ఈ లోకపు గొప్ప మనుష్యులను యేసుతో పోల్చుటకు ప్రయత్నిస్తారు. అయితే వారందరికీ పైగా శ్రేష్టమైన వానిగా యేసు ఉన్నాడు. ఒక నిర్దాక్షిణ్యమైన మరణమునకు యేసు అప్పగింపబడ్డాడు. తాను ఒక పాపి అనే గ్రహింపునకు దొంగ తీసుకొని రాబడినప్పుడు శిలువపై మరణించున్న యేసును ప్రభువా అని విశ్వాసము ద్వారా సంబోధించున్నాడు. మనమందరము యేసును ప్రభువా అని పిలుస్తాము. నీవు ఆయన్ను ప్రభువా అని పిలిచినట్లయితే ఆయన నీ జీవితమునకు ప్రభువు అని అర్థము. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఏ మనిషి యేసును ప్రభువా అని పిలువలేడు. నీవు ఆయన్ను ప్రభువుగా పిలుచు క్షణానే
నీవు యేసుక్రీస్తు కొరకు పోరాడుచు జీవించే మనిషిగా తయారవుతావు. ఒక నూతన శక్తి నీలో క్రియ చేసి ఒక విమానము ఏ విధంగా పైకెత్తబడునో అదేవిధంగా నీవు కూడా ఆత్మలో పైకి లేవనెత్తబడతావు. నీవు యేసునొద్దకు వచ్చినప్పుడు అలా జరుగును. యేసు విచారంతో మరణించట్లేదు గాని ఆయన జయకరంగా మరణిస్తూ ఉన్నాడు. నీ కొరకు మరియు నా కొరకు ఆయన గొప్ప విజయాన్ని పొందాడు.